ఆదిత్య డిగ్రీ కళాశాల అచీవర్స్ డే వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. బీచ్ రోడ్ ఏయూ కన్వెన్షన్ హాల్ వేదికగా జరిగిన వేడుకలకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపీ భరత్ సహా పలువురు ప్రముఖులు విచ్చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి వేడుకలను ప్రారంభించారు. సంస్థ అధినేత నల్లమిల్లి సుగుణారెడ్డి సభకు అధ్యక్షత వహించారు. కళాశాలలో చదివి డిగ్రీ పట్టా పొంది ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అయిన విద్యార్థులను అతిథులు సన్మానించారు. వారి అభిప్రాయాలను, అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. తమ కళాశాలలో చదివిన విద్యార్థులు కేవలం డిగ్రీ పట్టాతో మాత్రమే వెళ్లరని, పేరెన్నుకోదగిన సంస్థల్లో ఉద్యోగాలు పొంది అపాయింట్మెంట్ ఆర్డర్స్తో వెళ్తారని నల్లమిల్లి సుగుణారెడ్డి గంటపదంగా హామీ ఇచ్చారు. ఇటీవల ఉద్యోగాలు పొందిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆయన అభినందించారు. ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ, విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన సమస్య విద్యాభ్యాసం ముగియగానే ఉద్యోగం లేదా ఉపాధి పొందడమేనన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులను, విద్యను అభ్యసించిన పాఠశాల, కళాశాలను, అధ్యాపకులను మరవకూడదని ఉపద్ఘటించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ఎదురించి అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని చేరువవ్వాలని హితవు పలికారు. ఆదిత్య యొక్క లక్ష్యం ఏంటంటే, ఆదిత్య డిగ్రీలో చేరిన ప్రతి వ్యక్తి ఒక చేత్తో డిగ్రీ పట్టా, రెండో చేత్తో కనీసం 2, 3, 4 ఉద్యోగాలు తీసుకువెళ్ళాలి. ఇది మా లక్ష్యం, మా ఆశయం, మా విజన్. దీనికోసం ఎక్కడ రాజీ పడకుండా ప్రతి విద్యార్థి కూడా 1 కాదు 2 కాదు, ఇప్పుడు వేళ చూసారు మీకు 33 ఉద్యోగాలు తీసుకొచ్చింది ఒక అమ్మాయి. 1, 2, 3, 10 కాదు, 33 జాబ్స్ ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. మేము ఒకటే మాట చెప్పాము, ఆదిత్య డిగ్రీ కాలేజీలో జాబ్ ఈజ్ నాట్ ఏ ఛాన్స్, ఇట్ ఈస్ ఏ చాయిస్. ఈజ్ నాట్ ఏ ఛాన్స్, ఏదో వచ్చిన జాబ్ జాయిన్ అవటం కాదు, ఇట్స్ ఏ చాయిస్. నువ్వు సెలెక్ట్ చేసుకో ఏ జాబ్ కావాలో అనే విధంగా ఈ ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రారంభించిన దగ్గర నుంచి నేటి వరకు కూడా ఈ ఉద్యమంగా మనం భావిస్తూ చేస్తూ ఉన్నాం. డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్లో మొబిలిటీ తక్కువ ఉంటుంది when compared to a BTech graduate. డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని దే కెన్ హైయర్ ఫర్ లెస్సర్. అండ్ ఇంకో విధంగా ఆ డిగ్రీ స్టూడెంట్స్ని మరీ ఆ విధంగా మనం వాళ్ళకి కనుక జాయిన్ చేసుకుని ఒక ఇన్ఫోసిస్ కానీ ఒక విప్రో కానీ మీరు చూసుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా వాళ్ళు వితిన్ 4 yearsలో యూనివర్సిటీ ఆఫ్ బిట్స్ పిల్లలతో టైఅప్ పెట్టుకుని ఆ 4 yearsలో వాళ్ళు పీజీ కంప్లీట్ చేసే అవకాశం కూడా ఉంది. అందుచేత ఈవేళ చాలా ఉద్యోగాలు రావడం జరుగుతూ ఉంది. ఆదిత్య గ్రూపు, శేషారెడ్డి గారు అంతా వైఎస్ఆర్సీపీతో క్లోజు, మీరు వెళ్ళకూడదు అక్కడికి అని. సో నేను ఆలోచించాను. నేను ఇక్కడ రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రవర్తించే విధానంలో నేను ప్రవర్తిస్తే వాళ్ళకు నాకు తేడా ఉంది. వాళ్ళు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, లాస్ట్ 5 years గీతంని ఎట్లాగో అటాక్ చేయాలి, మధ్యరాత్రి వచ్చి మా గోడ నిరగొట్టడం, దాని తర్వాత ఇంకో 2 సార్లు మధ్యరాత్రి రావడం. ఇట్ వాజ్ అన్ఫార్చునేట్. కానీ దేర్ ఇస్ ఎ సేయింగ్, an eye for an eye will make the world blind. So I don't subscribe to that belief దట్ నాకేదో చేశారు కాబట్టి నేను వాళ్ళలాగా ప్రవర్తించాలి, లేకపోతే నేను వైసీపీకి క్లోజ్గా ఉన్న వాళ్ళకి నేను మాట్లాడకూడదు, అట్లా పెట్టుకోను. ఫస్ట్. నెక్స్ట్, దిస్ ఇస్ అ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్, దిస్ ఇస్ నాట్ అ పొలిటికల్ ఆర్గనైజేషన్. రెండో కారణం ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, నాకు ఎప్పుడైనా సరే స్టూడెంట్స్తో, యూత్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వస్తే ఐ ఆల్వేస్ లైక్ టు టేక్ ఇట్. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఇన్ సచ్ అ momentous occasion I'm here to celebrate with all of you. Congratulations to all of the achievers today. This is only one step. You have not achieved life. You have achieved your college education to some degree. Getting a job is not the end of the world, but it's a very important milestone. There are many other things that you can achieve.